డిఎస్సి మీద జరిగిన అవకతవకల మీద చర్చించాలి, సభలో చర్చించాలి, దాని మీద ఎంక్వైరీ జరగాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ప్రధాన పత్రికల్లో శాసనసభలో మాట్లాడారు అది మరి ఇక్కడ మాట్లాడడానికి ఎందుకు ఆడుతున్నారో మాకు అర్థం అవట్లేదు, ఎందుకు వేస్తారో మాకు అర్థం అవట్లేదు. వాస్తవ విషయాలు అక్కడ చెప్పిన ఇక్కడ చెప్పొచ్చు కదా, ఇది చెప్పొచ్చు కదా. దీని తర్వాత చేస్తామని చెప్పి విద్యామంత్రి గారు ఉన్నారు కదా, విద్యామంత్రి గారు చెప్పానండి. అక్కడ చెప్పిన ప్రకటనలు ఎక్కడైనా సరే బయటైనా ఇంటైనా ఎక్కడైనా మాట్లాడతామని చెప్పారు కదా, చెప్పండి ఆ మాట ఎక్కడ. నేను అడుగుతున్నాను కదా, మా ప్రశ్న సమాధానం చెప్పండి. అందుకు మెగా డిఎస్సి మీద డిస్కషన్కి మీ సమయం కేటాయించాలి. ఈ ప్రశ్నోత్తరాలు వాయిదా వేసినా సరే మాకు ఇప్పుడు దాని మీద చర్చించాలి. అది మా తాలూకా విన్నపం. దాని మీద తిరస్కరించడం జరిగింది. మీరు వేరే ఫార్మెట్లో రండి, లేదంటే మళ్ళీ ఒకసారి బీఎస్సీ పిలుస్తాను, బీఎస్సీలో మీరు డిసైడ్ చేసుకోండి, అంతే తప్ప మళ్ళీ మీరు ఒక్కసారి తర్వాత దాన్ని అలౌ చేయడం జరగదు. మీరు వేరే ఫార్మెట్లో రండి, లేకుంటే కనుక బీఎస్సీలో డిసైడ్ చేసుకోండి. ప్లీజ్ సార్. స్పీకర్ చైర్మన్ సార్, మీరు అనుమతిస్తే సార్. ప్రతిపక్ష నాయకుడు లేస్తే కాస్త గౌరవ సభ్యుల్ని కొంచెం చైర్మన్ గారి మీద పడకండి, కాస్త హుందాగా పక్కకు జరగండి. వారు చాలా స్నేహశీలి, మనందరితో చైర్మన్ గారు బాగుంటారు. అట్లని మనం ఆ చైర్లో కూర్చున్నప్పుడు వారి మీద పడేటువంటి అడ్వాంటేజ్ తీసుకోకూడదు అనేటువంటిది ఇది మన సంస్కృతి, మనం నేర్చుకున్నటువంటి సంస్కృతి. ఇప్పుడు చైర్ని ఏ రకంగా మీరు అవమానిస్తున్నారు పబ్లిక్ గా అనేది అర్థమవుతా ఉంది. మనం నేర్చుకున్న సంస్కృతి ఇది అధ్యక్ష. నంబర్ 1, వారు రిప్లై ఉందంటే కూర్చుంటారు. డిఎస్సి మీద చర్చించడానికి అధ్యక్ష వాళ్ళ ఉద్దేశం చాలా స్పష్టంగా అర్థమైంది. మాట్లాడేకేం లేదు, అల్లరి చేసుకుని వెళ్ళిపోవాలని. అరే ఆయన ఏదో లేవనెత్తాడు, మేము క్లియర్ గా చెప్పదలుచుకున్నాం. డిఎస్సి మీద చర్చించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది అనేటువంటిది నిన్న బిఎస్సిలో స్పష్టంగా మీ ఎదురుగా ఆయనకు చెప్పాం. వాళ్ళ మెంబర్స్ కూడా చెప్తున్నాను అధ్యక్ష, వాళ్ళు వినుండరు.